పెళ్లి అమ్మా నా చుట్టూ నా చుట్టూ నా యాడితో రాజస్థాన్ వంట తెప్పించుకొని వచ్చినట్టుంది. మొన్న బాగా ఎండలకు ఎండిపోయింది. పిల్లడా నీ దగ్గర అది ఉందా? అదే అది మీరు ఎవరి దగ్గర ఇచ్చారు? మా దగ్గర ఉందా? అది కాదయ్యా, తాడుందా అని. ఎందుకు గురేసుకోవడానికి? కాదు, పొగ మూట కడతా. పొగ మూట కడతా. గంపలకి ఎత్తరాదు, పొగ మూట కొట్టుద్దంట ముండ. నిజమబ్బాయా, పొగ మూట కడితే కమిటీ వాళ్ళు మొత్తం నాకు తొగడం వేస్తామన్నావు. తొగడం అంటే కడేం. ఎన్ని కేజీలు 65 కేజీలతో వేస్తామన్నా. 5కి వేసుకొని కొనుక్కోవడం తిరిగే పని ఉండదుగా. కావాలంటే చూడు, పొగ ఎట్ట వస్తుంది. పొగ ఎందుకు రాదు? గడ్డి వామి దగ్గర పడి వస్తుంటే. అబ్బాయి అబ్బాయి, పొగ మేఘాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మాకు అంతు పట్ల. మీరు పంతులు గారు మీరా? ఈ ముండకి పింఛతో పాటు చూపు కూడా పోయింది, నాశనమై. మీరిద్దరు ఇంకా నాశనం అయిపోవాలా? అప్పుడే అటు పోతాము. తమరు పెద్ద దినం అయిన తర్వాత ఒక ముద్ద తినిపోదామని ఉన్నాం. అమ్మాయి పోయింది, దెబ్బ పోయింది. అమ్మాయి గారు ఉంటే పైసా కోకపోతే చెప్పిన 10 కోట్లు సంపాదించేదా? ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పానేనా అప్ప. చెప్పకడం చిన్నదే నాయన. చేసుకున్న మూడు చెట్ల పాలు చేసి కంపలమ్మడి తిరిగే ముండలకు పెద్ద ఇచ్చి దేవుడు మాకు ఇచ్చినది. ఇంకా నయం పగల కొట్టియాల్సింది ముండల. మీరు మారిపోయారు. ఆ రోజున బజార్ పోతుంటే బజారు పెట్టే బలుపులు లాగుండేవాళ్ళు. ఇయ్యాలేముంది బర్రెగా పడ్డా జోరీగా లాగుంటారు. మీరు మారిపోయారు, మేము మారిపోయాం. సరే కానీ ఏందా బజార్ నట్టు అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? శ్రీహరి కుమార్కి అది అంటగా ఏది పిచ్చి. ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నీకు పిచ్చి. ఇంట్లో వాళ్ళకి పిచ్చి. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నాకు పిచ్చి లేదు. నాకు పిచ్చి లేదు. నీకు పిచ్చి లేదు? లేదు. అట్టయితే నేను 2 ప్రశ్నలు వేస్తా. వాటికి నువ్వు కరెక్ట్గా జవాబు చెబితే శ్రీహరి కుమార్కి అది లేదు ఏది పిచ్చి అని ఒక రాగిరేకి మీరు రాసి తాడు కట్టి నీ మెళ్ళ వేస్తా. నువ్వు ఎక్కడ కావాలనుకుంటా అడుక్కొని తిని బతకొచ్చు, నీకు ఇబ్బంది ఉండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నేను అడుగుతా. అడుక్కో. ఇదా ఇదా నీ అమ్మ కడుగు మా ఇట్లా ఇట్లా ఇటు పట్టుకో, ఇటు పట్టుకో. మంచి మూమెంట్లో పోతావు ఈ వ్యవహారం. అది కాదు, మ్యారేజ్ మూమెంట్లో ఉంటే జాగ్రత్తగా చూసుకో. రండి బాబు రండి. అమ్మాయి లోన్ ఉంది, డబ్బులు నాకు ఇచ్చి మీరు లోనకు పోండి. ఊరు దీనమ్మ కడుపు కాలు. పంతులు గారు, వ్యాపారం పడచేసిన ఉండగదు, పిచ్చిలో కూడా వ్యవహారమే. సైగ చేస్తే కనుకోవడం దొంగ. ఎందుకు కనుకోదు? అనుభవం లేదంట. ఇంకో ప్రశ్న అడుక్కో. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నేను అడుగుతా. అడుక్కో, జాగ్రత్తగా చూసుకో. తీసేది అమ్మ కడుపు కాలం. ఏం చేసేది నువ్వు? బాబు బాబు, నువ్వు 10 మంది కూలి వాళ్ళు పెడదాం లేపు. నీ అమ్మ కడుపు మాడ. మేం చేసే వ్యవహారమైంది, నువ్వు చేసే వ్యవహారమైంది. బాగా ముదిరిపోయింది ముండకు పిచ్చి. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది ముండ, వదిలిపోయింది ముండ పిచ్చి. పిల్లడు భలే ఉంది కానీ ఇంకొక్కసారి ఏవా ఈ ముండక యావ బాల. ఇంకా ఎందుకు బాధ? చేసిన ముండ కాదు. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది ముండ. ఎన్ని కాపరాలు తీసారే ముండలారా. ఆరూరులో 10 రూపాయలు అప్పు పట్టకుండా చేశారు ముండలారా మాకు. ఆ పనిగా నువ్వు చేసింది? ఏ పని? మీ కొట్లో 500 ఒకటి సబ్బు తెచ్చి మా బట్టలన్నీ ఉతికి జాడిచ్చి పిండి ఆరేయటం అన్నమాట. మంత్రులు గారు, అర్థం కాలే నీకు? ఒకరోజు దొడ్డాగింటి వస్తుంటే ఎందుకు వస్తున్నావు? చొక్కా పట్టుకోవాలా? ఏది అప్పుడు? ఆ రోజు తలుపులేసి 3 మూటల గుడ్డలు దిగిచ్చారా నా చేతి. అమ్మ కడుపులు మన ఏళ్ళకేంపించి వాళ్ళ ఇంటికి పోయి గుడ్డలు ఉతికా. ఆ గుడ్డలతో వాళ్ళ ఇంటికి పోయి బంగారం వ్యాపారం చేస్తారా? సరే, నువ్వు 2 వేసావు, నేను 4 వేస్తా. ఏంటి రాళ్ళు? కాదు, ప్రశ్నలు వేసుకోపో. వేస్తున్నా. వేసుకోపో. సినిమాలో సావిత్రి మొగుడెవరు? జమినీ గణేష్. ఎదుర్కోకుండా చెప్పా. 2వ ప్రశ్న, నీళ్ళలో రాయేందుకు మునిగిద్ది? బరువు ఎక్కువ గనక. కాదు,
ఈత రాదు గనక. ఊరు వీళ్ళు అమ్మ కడుపు కాలు రాళ్ళకేతలు నేర్పుతున్నారా వీళ్ళు? అది ఆడదాకా వచ్చి ఆగింది వారం. మూడో ప్రశ్న, ఆ. బస్ ఎట్ట పోద్ది? రోడ్డు మీద పోద్ది. ఎవరు చెప్పారు? ఆ బస్సులో పైన తిరిగితే కాదు, ఆ. కండక్టర్ రైట్ రైట్ అంటే పోద్ది. పంతులు గారు అబ్బో. ఈ ముండకి ఇంకా తెలివితేటలు ఉన్నాయి. ఆ, నాలుగో ప్రశ్న, ఈ ప్రశ్నకు మీరిద్దరు జవాబు చెప్పారనుకో ఆ. మీ ఇద్దరు గెలిచినట్టే. గెలిస్తే మీ ఇద్దరు గెలిస్తే ఆ. నన్ను పెళ్లి చేసుకోండి. ఓడిపోతే ఓడిపోతే నేను గెలిచినట్టు కదా, మీ ఇద్దరు నేను చేసుకుంటా. ఏంది ముండ లెక్క? అది తిరగలేడు తిరిగితే పిండి మేకెళ్ళి పడాలి అంతేగా. వేసుకోపో వేస్తున్నా. పో, ఎందుకంటే చెడిపోయేదేమని పో. నిలబడేసుకుందాం, కూర్చొని వేసుకుందాం. ఆ? నిలబడేసుకుందాం, కూర్చొని వేసుకుందాం. పోతా పోతా వేసుకున్నా బారాజు. ప్రశ్నలు ఎట్టేసుకుంటే నీ అమ్మ కడుపు మాడని. ఎందుకు అబ్బాయి తెల్లారుజామున అంత కోపపడుతూ? ఆ. నిలబడి కాళ్ళు నొప్పులు కూడా కాబట్టి కూర్చొని వేసుకుందామా అన్న. అంత దూరం వ్యవహారం ఈ అదోలో కేడిసి తెచ్చే కదా. సరే వేస్తున్నా. ఆ, వేసుకో. నా మొగుడు ఎవరు? ఎవరు? నా నీ మొగుడా? మొగుడు ఎవరు? నీ మొగుళ్ళు లిస్టు మాకు తేలుద్దా? ఏ ఊరు అని చెప్పాలి, ఏ బజార్ అని చెప్పాలి. ఏ ఊరు అయింటారబ్బా పంతులు గారు? ఆ? మనకేమన్నా తెలుసా? మధ్యలో వచ్చిన వాళ్ళకి మనకు మాత్రం ఏం తెలుసు? ఎవరు అయింటారబ్బా? ఇప్పుడు అర్థమైంది. నీ మొగుడు మయ్యా. కంటే ముందు ఇంకా 36 ఉన్నారు. మాకు గుర్తుండే వరకు చెప్పే, మాకు గుర్తులేదు, మేమేం చేసి. సరే గాని మేకను రెక్కేసినట్టు వేస్తుంది. ఆ, ఈ అబ్బాయి ఎవరు? మీ పెద్దపాయ. ఎవరు? మీ పెద్దపాయ. మగడి మాడ నిద్ర లేచిన కానీ నీ కొంప చుట్టూ తిరుగుతుంటే మాకు పెద్ద అబ్బాయిలు చిన్న అబ్బాయిలు ఇంట్లో ఎట్టుంటారు? మీ రెండో అబ్బాయ. మాకు రెండో అబ్బాయి. పెళ్ళైన కానీ పెళ్ళ ముఖం చూడొచ్చామంటే నీ అమ్మ కడుపు భలే కాలా? చెప్పాడు పంతులు గారు. భలే నిజం ఒప్పుకున్నాడు పంతులు గారు. నీ కూతుర్నే. నువ్వు నా మొగుడివా? అది ముదిరినా అంత మాత్రం ముదరాలా? నన్ను గుర్తుపడతలా మా అమ్మ. కొరకమే నీ అమ్మ కడుపు మాడని. అమ్మ నేను నీ కూతుర్నే. ఆ? దగ్గరికి రా. కొరుకు, చెవు పెట్టి కొరుకు. ఒరే, 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 ఒరే. పాపం ఎవరు పాతోడు గుర్తుకొచ్చారు మొన్నకి. కళ్ళు కనపట్లా, ఆ? చెవులు వినపట్లా. ఎక్కువగా బ్యాటింగ్ చేసి కూడా చెవురు పరిస్థితి అయినా చివరికి ఇట్నే ఉంటుంది. అమ్మ చిత్ర. ఇప్పుడు తగిలింది కరెంటు. అది కాదు పంతులు గారు, వాళ్ళ లవ్ చూడవా? అది కాదు, వాళ్ళ లవ్ చూడు. ఒంగోలు కోతుల్లో వాళ్ళ లవ్ చూడదు. ఏందమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? మా. అమ్మ ఈ కర్రిమొఖమాడు, ఆ ఎర్రమొఖమాడు, వీళ్ళిద్దరూ నన్ను పెళ్లి చేసుకుంటున్నారమ్మో. ఎవరు అన్న పెళ్ళి అంది? ఎవరు? ఈ అమ్మ కడుపు కాలా? మయ్య అన్నాడు పెళ్లి మన ఖర్చు పడలేదు వద్దన్నాడు. అయినా నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదాన్ని నేను ఇక్కడ ఉండగా చిన్నదాని మీద కన్నేసింది దేవుడురా. ఆ. అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్ళి ఏంటి? నన్ను చేసుకోండి, మీరే పని చేయనక్కర్లా, అన్ని పనులు నేనే చేసుకుంటా. నీకైతే అన్ని వైనాలు తెలుసుగా. నా మాట వినండి, మీ కూడు కుక్కలు తినవు, నన్ను చేసుకోండి అయ్యా. వద్దులే మ్యారేజ్ మనకు ఖర్చు పడలేదు వద్దన్నాడు. మేమేమన్నా చెప్పాను? ఆ. ఏమని చెప్పాను? పెళ్లి ఖర్చు పడలేదు వద్దన్నాడు మనకి. అమ్మా చిత్ర, ఈ కర్రోడు చేసుకుంటానన్నాడా? అన్నాడమ్మా. ఈ ఎర్రోడే? అన్నాడే. ఇద్దరు అన్నారా? అవునే. అయితే ఇద్దరు చేసుకోవే. ఎందుకే? ఒకడు పోయినా ఒకడు ఉంటాడే. లారీకి చెప్పిండే ఇలాగా ఏడు ఊడిపోతాడు తగిలించుకొని పో. నీ అమ్మ కడుపులు మాడ పుల్లతో పాటు సముద్రం ఉండాలని ఏమనుకున్నారు? అమ్మాయికి ఆకలి అవుతుందంట అట్టు. తెలిసిన వాళ్ళకి అసలు అప్పి ఇట్లా. నేను రొక్కం ఇస్తాగా. మన దగ్గర రొక్కం ఎక్కడ తెచ్చింది? నా దగ్గర ఉందిగా. అరే సంచి బయట చేయి లోపల పెట్టి చేయి ఆడ చేయి పెట్టేది. చిల్లర లోన్ ఉంది. చిల్లర లోన్ తీసి మీ అమ్మాయి చెంగులో పోయి. నీకొద్దా? వద్దులేపో. నీకొద్దా? వద్దులేపో. ఆగండి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయినాయి. ఏమైనా మా ఇంట్లో 2 వస్తువులు పోయినాయి. మా ఈ 3 వస్తువులు పోయి మేము ఎవరు చెప్పుకోవాలా? మీ 3 వస్తువులతోటి మాకు పని లేదు, మా 2 వస్తువులతోటే. నీళ్ళ క్యాన్ ఒకటి, ప్లేట్ ఒకటి. ప్లేట్ మై ఓను. జానకి రామరెడ్డి గారు కొనిపెట్టారు. బలేదాని కావాలంటే చూసుకో. బలేదాని అమ్మా సుబ్బారావు గారు, ఆ. ఈ క్యాన్ నాది. ఎవరిది? ఈ క్యాన్ నాది. చాను నాది. చాను నీది అయితే అయి ఉండొచ్చు. సుబ్బారావు గారు అబద్ధం ఆడరు. రోజుకు 100, 150 అబద్ధాలు తప్పనిచ్చి. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. ఈ ప్లేట్ మా చిన్న. అనవసరంగా పెట్టుకోబగల తప్ప మనతోటి వారం. ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా? మీ చిన్నమ్మాయి ప్లేట్ ఇంత ఉంటుందా మాకు తెలియదు. మీ పెద్దమ్మాయి పేషన్ మాకు తెలియదు. నీ పోషణ మాకు తెలియదు. మీ ఇంట్లో ఏ వస్తువు మాకు తెలియదు. మీ చిన్నమ్మాయి ప్లేట్ కింద అది ఉంటుందే ముండలారా ఏది? గుంట. ఎప్పుడు చూసా? కిష్ట పుస్తకాలప్పుడు చూసి 3 గుంటలు ఉంటుంది. నిజంగా చూసావా? నిజంగా ఒట్టు. పట్టు కొబ్బరికి